చిన్న ప్రారంభంతో వాక్యంలో నుండి కొన్ని విషయాలు మీకు టక్కని చెప్తాను. ఏంటది? చిన్న ప్రారంభము ఒక విశ్వాసి జీవితంలో గొప్ప మార్పు తీసుకొచ్చేది. చిన్న ప్రారంభం అన్నది మత్తయి సువార్త 6వ అధ్యాయము 1 నుండి 18 వరకు. అందులో చదివితే చిన్న ప్రారంభంలో అనేటప్పుడు మనం ప్రార్థన చేస్తాము, ఇస్తాము, విశ్వాసముతో రహస్యమందు ఉపవాసం ఉంటాము. ఎలాగంట? ప్రార్థన, ఇస్తాము, ఉపవాసం ఉంటాము. ఇది మత్తయి సువార్త 6వ అధ్యాయం 1 నుండి 18 వరకు చూస్తాం. దీస్ ఆర్ ఎ హంబుల్ బిగినింగ్స్. ఒక విశ్వాసి ప్రార్థన చేయకపోతే జీవితంలో ఏదైనా చేయగలడా? ఈరోజు చాలామంది ప్రార్థన అన్న వెంటనే అలా మోకాలు వేసి అలా లేచిపోతాం, అలా 2 నిమిషాలు మాట్లాడి లేచిపోతాం. చాలామందికి ప్రార్థన కూడా ఎవరైనా పక్కన ఉంటే ప్రార్థన, వ్యక్తిగతంగా ప్రార్థన లేదు. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, ఎడతెగక ప్రార్థన చేయండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. ప్రే ఆల్వేస్, మెన్ ఆట్ టు ప్రే ఆల్వేస్ అని ఉంటుంది. అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలంటే. ఏంటి ఎడతెగక ప్రార్థన చేస్తాం? మరి ప్రార్థన చేస్తూనే ఉంటే జీవితం ఎలాగుంటుందండి? మరి ప్రార్థన చేస్తూనే ఉంటే బ్రతుకులు ఎలాగ ముందుకెళ్తామండి? ప్రార్థనే చేస్తా ఉంటే ఉద్యోగం ఎలా చేస్తామండి? ప్రార్థనే చేస్తూ ఉంటే ఇంకో కుటుంబాన్ని పోషించుకోద్దాం, వంటలు చేసుకోవద్దా, పిల్లల్ని చూసుకోవద్దా? యు సీ, యూ హ్యావ్ నాట్ అండర్స్టూడ్ రైట్. ఎందుకంటే చాలామందికి రిచువల్ ప్రేయర్స్ ప్రార్థన అన్నప్పుడు అదేదో 4 నిమిషాలు మోకరించి ప్రార్థన చేస్తే ప్రార్థన చేసుకున్నాను అని ఒక తృప్తి అంట. మోకాల ప్రార్థన ఎంతో అవసరమో, మోకాల ప్రార్థన చెయ్యండి. దేవుని వాక్యంలో కూడా అనేక సార్లు చూస్తాం యేసు ప్రభువే మోకరించి ప్రార్థన చేసినట్టుగా, దానియేలు ముమ్మార్లు దేవుని సన్నిధిలో దేవుని ముందు మోకరించి ప్రార్థన చేసినట్టుగా మోకాల ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైంది. కానీ ఎడతెగక ప్రార్థన అన్నప్పుడు ఎలాగా? ఎప్పుడు దేవునితో సంబంధం కలిగి ఉంటాం, ఏది చేసినా ఎక్కడున్నా దేవునితో సహవాసం కలిగి ఉంటాం. వాహనం నడుపుతున్నావా? దేవునితో ప్రార్థన చేయి. వంట చేస్తున్నారు? దేవునితో ప్రార్థన చేయండి. ఏదైనా టైపింగ్ చేస్తున్నారు? దేవునితో ప్రార్థన చేయండి. ఈరోజు చాలామంది అది ఎలా కుదురుతుందండి? మ్యూజిక్ అనగలుగుతున్నావా? ఈరోజు చాలామంది మ్యూజిక్లు వింటారు, రేడియో స్టేషన్లు వింటారు, టీవీ, యూట్యూబ్ చేసుకుంటా పని చేసుకుంటారు. ఈరోజు యవనస్తులను చెప్పాలంటే యూట్యూబ్ చూసుకుంటా రాస్తారంట. ఏంటి ఇక్కడ ప్రారంభం చెప్పుకుంటారో అట్లా చూసుకుంటా పోతా ఉంటుంది పెన్. Because you are so capable of multitasking, but when it comes to prayer, how can I pray? If at all your life is truly connected to God, దేవుని మీద అంత ఇంట్రెస్ట్ పెట్టుకుని ఇఫ్ యూ కెన్ లీడ్ యువర్ లైఫ్, ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతాయండి. బైబిల్లో చూడండి, గొప్ప విశ్వాస వీరుల్లో వారు దేవునితో గొప్ప సంబంధం పెట్టుకున్నారు కాబట్టి వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయగలిగారు. దే కుడ్ డూ ద సూపర్ న్యాచురల్. ఈరోజు చాలామంది దేవునికో సంబంధం లేదు. ఓన్లీ వారికి ఏదైనా సహాయం కావాలంటే, మేలు జరగాలంటే, పని అవ్వాలంటే, స్వస్థత కావాలంటే అప్పుడు మాత్రం ప్రార్థన చేస్తారు. కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఎడతెక్క ప్రార్థన చేయండి. అవి చిన్నవే కదండి. అవును, ఆ చిన్నవే గొప్ప కార్యాలు జరుగుతాం చూస్తాం. రెండోది చూస్తే తగ్గించుకుంటాము. చిన్నది అన్నప్పుడు దేవుని ముందు తగ్గించుకుంటాం మాత్రమే కాదు, ఇతరుల ముందు మనం తగ్గించుకోవాలంట. మత్తయి సువార్త 23, 11, 12 చూసినా కూడా హంబుల్ యువర్ సెల్ఫ్ అమాంగ్ ద లీస్ట్. తగ్గించుకో, తాను హెచ్చించుకున్న వాడు తగ్గించుకోవాలి అని యేసు ప్రభువే తెలియజేస్తాడు. అదే రీతిగా చిన్న ప్రారంభము, చిన్న పనులు, చిన్న కార్యాలు అన్నప్పుడు మనం ఇది మర్చిపోతాం. ఏంటంటే మత్తయి సువార్త 25:36 ఏంటంట? విజిటింగ్ ద పీపుల్ హూ ఆర్ ఫర్గాటెన్. ఇంకా యేసు ప్రభు అంటారు, నన్ను వచ్చి చూశారయ్యా, నాకు వస్త్రాలు లేనప్పుడు వస్త్రాలు ఇచ్చారయ్యా, ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం పెట్టారయ్యా, నేను చెరసాలలో ఉన్నప్పుడు నన్ను చూస్తానికి వచ్చారయ్యా. ఇవన్నీ మనం చేస్తున్నామా? ఎందుకంటే వీఆర్ సో కన్సర్న్ అబౌట్ నేనేం తింటానా, ఇప్పుడు నెక్స్ట్ ఈ మీల్ ఏం తింటానా, ఇతరుల కొరకు పట్టించుకుంటున్నామా అండి? చిన్నదే కదా అండి, అందులో ఏముందులే, రేపు టైం ఉంటే చూస్తానులే. నిజమైన చిన్న ప్రారంభం అన్నప్పుడు దేవుడు చూస్తున్నాడు, నువ్వు ఎంత నమ్మదగిన వ్యక్తిగా ఉన్నావు, ఎంత దేవుడు నిన్ను నమ్మచ్చు. నీకు ఇచ్చే తరుణాలు, నీకు ఇచ్చే అవకాశాలు, నీకు ఇచ్చే వరములు, నీకు ఇచ్చిన కృప, నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు అన్నీ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ యూ. ఆయన నామ మహిమార్థమై నీవు నీ చుట్టూ ఉన్న వారికి దీవెనకరంగా మారాలి. నీ వెలుగు ప్రకాశించాలన్నప్పుడు నీ క్రియలు, నీ సత్క్రియలు కనబడాలంట. నీ సత్క్రియలు బట్టి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచాలంట. నీ సత్క్రియలు, యువర్ గుడ్ వర్క్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. నీ మంచి కార్యాలు, నువ్వు చేసే మంచి కార్యాలు బట్టి పరలోకమందున్న నీ తండ్రికి మహిమ రావాలంట. ఏంటది మీరు చేసిన సత్క్రియలు? చెప్పుకోండి. వాట్ ఈస్ ద గుడ్ థింగ్స్ దట్ యు హావ్ డన్? ఈరోజు ఎవరైనా 10 మంది చేస్తానంటే నేను చేస్తానన్న రకం కనబడుతుంది, కానీ ఎవరు ఏది చెప్పక్కర్లేకుండా
వారంతట వారు వారు హృదయపూర్వకంగా సత్క్రియ చేయగలుగుతారా? ఈరోజు తెలియజేస్తున్నాడు, దేవుడు ఎప్పుడు చిన్నదాన్ని చూస్తాడు పెద్ద దానికన్నా. చిన్న దాంట్లో నమ్మకత్వం ఉండాలి, చిన్న పనిలో నమ్మకత్వం ఉండాలి, చిన్న అడుగుల్లో నమ్మకత్వం ఉండాలి. యేసుప్రభు చెప్పింది చూస్తే మత్తయి సువార్త 10:42 చూస్తే, గిన్నెడు చల్లటి నీళ్ళు వస్తే దాని ప్రతిఫలాన్ని పోగొట్టుకోరంట. గొప్ప కాదు, పెద్ద బిర్యానీ వండి పెడితే దాని ప్రతిఫలం, గిన్నెడు చల్లటి నీళ్ళు ఇవ్వి, దాహంతో గిన్నెడు చల్లటి నీళ్ళు ఇవ్వి, దాని ప్రతిఫలం పోగొట్టు. ఎందుకంటే నువ్వు ఇచ్చేది ఎవరి నామంలో ఇస్తున్నావు? ఆయన నామంలో. దేవుని వాక్యంలో తెలియజేయబడుతున్నాండి, చిన్న విత్తనము గొప్ప కార్యం, చిన్న విత్తనము గొప్ప కార్యం. చిన్న దావీదు గొప్ప గొలియాతును పడగొట్టాడు. చిన్న సంఖ్య అయిన గిద్యోను గొప్ప శత్రువుల ఆర్మీని జయించాడు. యు సీ ఎవ్రీ స్మాల్. ఇంకా చూస్తాం ప్రసంగ గ్రంథంలో, ఒక్కడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని. ఇట్ ఈస్ నాట్ అబౌట్ స్మాల్. ఇంకా వాక్యంలో చూస్తాం, వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును. అంటే ఇట్స్ స్మాల్, ఇట్స్ ఆల్ స్టార్టింగ్ స్మాల్. ఒక్క చిన్న బాలుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు తెస్తే గొప్ప మందికి దీవెనకరంగా మారింది. అంటే ఇట్ ఈస్ స్మాల్. పేద విధవరాలు దేవుని సన్నిధిలో చూస్తాం, యేసు ప్రభు దగ్గరే కలిగిన అంతట్లో విత్తిందంట 2 కాసులు. హైలైట్ ఆఫ్ ద డే. అంటే అప్పటికి ధనవంతులు వాళ్ళు కలిగినంతట్లో తేలదు, కానీ గొప్ప ధనాన్ని తీసుకొచ్చారు. బట్ దెన్ ఆ పేద విధవరాలు కలిగిన 2 కాసులు, ది స్మాల్. గొప్ప వారికి దేవుడు కౌంటర్ పెట్టాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, గాడ్ చూసెస్ ద స్మాల్. చిన్న సమయాన్ని దేవుడు కోరుకున్నాడు. కానీ సమయాలు ఎప్పటికీ చిన్నగానే ఉన్నాడా? తన జీవితంలో చూస్తాము, తన దేవునికి అంతం వరకు నమ్మకస్తుడుగా ఉన్నాడు. టిల్ ది లాస్ట్ హీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ లైఫ్. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్రాఫిట్ ఎవర్ లివ్ అంటే శామ్యూయల్. ఏ లోపము లేని ఒక గొప్ప ప్రవక్త అన్నదప్పుడు సమూయేలు. చిన్ననాటి నుండి తన లైఫ్ హిస్టరీ చూస్తే, చిన్ననాటి నుండి దేవునికి నమ్మకంగా జీవించాడు. దేవుని స్వరాన్ని వినగలిగినాడు. దేవుని వాక్యంలో ఉంటుంది, తన నోటి నుండి వచ్చిన ఒక్క మాట కూడా నేల మీద వ్యర్థంగా వాళ్ళదంట. అంటే ఆయన చెప్పింది ప్రతి ఒక్కటి నెరవేరిందంట. వాట్ ఎ పవర్. కానీ డిస్పైజ్ నాట్ ద స్మాల్ బిగినింగ్స్. దేవుని వాటిలో చూస్తేనండి ఇంకా అనేక ఉదాహరణలు ఉంటుంది. దేవుని వాటిలో ఈ మాట చాలా ప్రత్యేకంగా ఉంటుంది. శక్తి చేత కాదు, బలము చేత కాదు ఈ మాట మనం మామూలుగా చూస్తాము. కానీ హబక్కు గ్రంథము 2:2 ఒకసారి చూద్దామండి. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువ వీలాగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయుము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. సమాప్తమగుటకు ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, బాగు చేయక వచ్చును. ఏంటంట? దేవుడు వాక్యం జరుగుతానికి కంగారులోనే ఉందంట. కానీ అపాయింటెడ్ టైం. మీరు అంటారేమో, ఎంతకాలం ఇలాగా, ఎంతకాలం ఈ చిన్నగా, ఎంతకాలం. వెయిట్, అపాయింటెడ్ టైం. దెర్ ఇస్ అన్ అపాయింటెడ్ టైం. గాడ్ హాస్ అన్ అపాయింటెడ్ టైం. ఈ అపాయింటెడ్ టైం అనేటప్పుడు సంఖ్యాకాండం ఒకసారి 16వ అధ్యాయము. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజంలోనికి అవతలకు వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనుతో చెప్పగా, వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడైన దేవా, ఈ ఒక్కడును పాపము చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవు కోపపడుదువా అని వేడుకొనిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, కోరాహు, దాతాను, అబిరాముల యొక్క నివాసముల చుట్టూ నుండి తొలగిపోవడని జనసమూహముతో చెప్పుము. అప్పుడు మోషే లేచి దాతాను, అబిరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలు పెద్దలు అతని వెంట వెళ్ళిరి. ఆగండి, మనం చూస్తాం, అన్నీ చూస్తాం. దేవుడు భూమిని తీయించి మింగించేశాడంట. దే వర్ ఆల్ డెడ్. ఉన్న స్పాట్ అయిపోయింది వాళ్ళ పని. ఏంటి ఇంత కఠినమైన పని దేవుడు చేస్తానికి? 3 విషయాలు చెప్పి ముగిస్తున్నాడు. కోర మోషేకు విరోధంగా తిరిగాడు. మేము కూడా కాదా, మేము కూడా లేదా? చాలామంది సన్నిగారంట. ఏమైనా తెలుసా? దేవుడు ఎందుకు మోషేతోనే మాట్లాడతాడు, మాతో కూడా మాట్లాడతాడు. మోషే మాత్రమేనా? వై కాంట్ వీ ఆల్సో డూ ఇట్? యు సీ, ఇన్ యువర్ లైఫ్ యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ దిస్. రిమెంబర్, when it is small you will find nobody. When it gets big you want everybody comes around you. అలాంటి పరిస్థితుల్లో తగ్గించుకున్న వారిగా ఉండాలంటే, తగ్గించుకున్న వారు హెచ్చించబడతారు. పరీక్ష ఎప్పుడు ఏంటంటే విశ్వాస పరీక్ష. మనం తగ్గించుకుని ఉన్నామా, నలిగిన హృదయం కలిగి ఉన్నామా? మోషే ప్రారంభంలో చూస్తే వీళ్ళెవరు రాలే.
దేవుడు మోషేతోనే మాట్లాడతాడు. ఎందుకనేటప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, మోషే దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుడు కమ్యూనికేషన్. దేవుడు అంటాడు, ఎర్ర సముద్రం దాటిన తర్వాత తీసిరండి అయ్యా, ఇశ్రాయేలుని అందరూ తీసిరండి సేనాకొండ దగ్గర, నేను మాట్లాడతాను వారితో నేరుగా మాట్లాడతాను అంటే ఎవరు రారంటారు. మోషే నువ్వే మాట్లాడు, నువ్వేం చెప్తావు అదే వింటానంటారు. కానీ అదే సమయంలో చూస్తే మరలా ఇలా అలుగుతున్నారు, ఏంటి దేవుడు మోషేతో మాట్లాడతాడు, నాతో కూడా మాట్లాడతాడు. దేవుడు వారితో మాత్రమే ఎందుకు, నాతో కూడా మాట్లాడతాడు. దే హ్యాడ్ సో మచ్ ఆఫ్ ప్రైడ్. దేవుడు అప్పటికే వారిని ప్రత్యేకపరిచాడండి. ఎందుకంటే ఇక్కడ మోషే అంటాడు కోరాత్ ఏమని, నౌ లిసన్ యూ లీవైట్స్, ఇస్ంట్ ఇట్ నాట్ ఎనఫ్ దట్ యూ దట్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ హ్యాస్ సపరేటెడ్ యూ. దేవుడు మిమ్మల్ని ఇశ్రాయేలు నుండే మిమ్మల్ని ప్రత్యేకపరిచాడు కదా, అంటే దేవుడు ప్రత్యేకపరుస్తాడంట. అండ్ రెండోది ఏంటి, దేవుడు మిమ్మల్ని ఆయన దగ్గరికి తీసుకొచ్చాడు కదా, ఎక్కడికి, ఆయన మందలో, ఆయన సన్నిధిలో, ఆయన ప్రత్యక్ష గుడారంలో పనిచేస్తానికి. దాని తర్వాత చూస్తే ఆయన మిమ్మల్ని అభిషేకించాడు కదా, మీకు పనిని ఇచ్చాడు కదా, స్థానాన్ని ఇచ్చాడు కదా, అపాయింటింగ్ ఇచ్చాడు కదా. ఏంటి, దేవుడు మిమ్మల్ని ప్రత్యేకపరిచాడు, ఆయన దగ్గరగా తీసుకొచ్చాడు, మిమ్మల్ని అభిషేకించి మీకు ఒక పని, మీకు ఒక బాధ్యతని ఇచ్చాడు. మీరు అంటున్నారు అది చాలదు, ఇది చిన్నదే, ఇది ఎవరికి కావాలి, నాకు నీకు లాంటిది కావాలి, ఈ చిన్నది వద్దు, నాకు వాళ్ళకి లాంటిది కావాలి, నాకు వాళ్ళకు ఉన్నది కావాలి, వీళ్ళకు ఉన్నది కావాలి, నాకు ఇది సరిపోదు, నేను కూడా వాళ్ళలాగా వాడబడాలి, నేను కూడా వాళ్ళలాగా బ్రతకాలి, నాకు కూడా వారికి ఉన్న ఆశీర్వాదాలు కావాలి. See, you have not seen the seed so down. Don't see the fruit and say I want to become that. ఏ నేలలో నాటబడిందో, ఎలాంటి పరిస్థితుల్లో నాటబడిందో, ఎంత తొక్కబడిందో, ఏ రీతిగా చచ్చిందో, ఏ రీతిగా ఎదిగిందో, ఏ రీతిగా ముద్దు అల్లాడిందో మీకే తెలుసు. ఫలం చూసారంటే, పచ్చదనం చూసారంటే నాకు కూడా కావాలి అని అడుగుతాం సులభం. ఒక విత్తనము నేలలో పడి చస్తనే కానీ ఫలము లేదని. దెర్ ఇస్ నో ట్రీ, దెర్ ఇస్ నో ప్లాంట్. ఇక్కడ చూస్తే దేవుడు వారికి ఇచ్చింది వారికి నిర్లక్ష్యపరిచి వారికి మించినది కావాలని ఆశపడుతున్నారు. దేవుడు మనకి ఇచ్చింది కొద్దిగా అయినా కూడా నమ్మకంగా ఉండండి. దేవుడు మనకి ఇచ్చింది చిన్నదైనా కూడా నిర్లక్ష్యపరచకండి. కోరా, నీకు ఇచ్చింది చిన్నదైనా నీవు లేవుడివి, విచ్ మీన్స్ యు ఆర్ ఫార్ బెటర్ దెన్ అదర్స్. అనేక సార్లు మనకున్న పైన ఉన్న వారిని చూసినప్పుడు మనకి కుళ్ళు కలుగుతుంది, మనకున్న కింద వాళ్ళని చూడండి కృతజ్ఞత వస్తుంది. ఎందుకంటే మనకి కలిగింది, మనం ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చామో తిరిగి చూడు, దేవుడు మాకు తెలియజేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చావో చూసుకో. రిమెంబర్ హూ యు వర్, ఏ స్థానం నుండి వచ్చావో జ్ఞాపకం చేసుకో. ఒకప్పుడు నీ ప్రార్థన ఏమై ఉందో జ్ఞాపకం చేసుకో. ఈరోజు నీ ప్రార్థన జవాబుగా నీ ముందు ఉంటే నీకు నిర్లక్ష్యపరుస్తున్నావు, కానీ ఒకప్పుడు దాని గురించి ఏడ్చావు, దేవా నాకు ఇదోవా అని బతిమలాడు. టుడే దే హ్యావ్ బికమ్ సో ఈజీ ఫర్ యూ. ఇదంతా ఏముంది. ఆశీర్వాదాలు ఎప్పుడన్నా చులకన చేశారనుకో దేవుడు ఊరుకాడండి. ఆశీర్వాదాలు ఎప్పుడన్నా చులకన చేస్తే దేవునికి రోషం వస్తుంది. ఎందుకంటే ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్స్ కమ్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అంట, ఫ్రమ్ అబౌవ్. దేవుని దగ్గర నుండి వస్తుందంట. ఎవ్రీ గిఫ్ట్, ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ నీ జీవితంలో నీకు తగినది, నీకు కావాల్సింది ఏదైనా సరే గుడ్ అండ్ పర్ఫెక్ట్. అదేదో గుడ్ అండ్ పర్ఫెక్ట్ అంటే ఏదో బెస్ట్ అని కాదు, నీకు తగినది, నీకు కావాల్సింది ఏదైనా సరే ఇట్ ఇస్ గుడ్ అండ్ పర్ఫెక్ట్. ఇట్ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ యూ, ఇట్ ఇస్ గుడ్ ఫర్ యూ. నీకు కావాల్సింది ఏదైనా సరే పై నుండి పరమ నుండి వచ్చాడంట, తండ్రి దగ్గర నుండి వచ్చాడంట. ఆయన దగ్గర నుంచి వచ్చేటప్పుడు నువ్వు కానీ కంగారు పడి నాకు ఇది కాదు, నాకు అది కాదు నిర్లక్ష్యపరిచావు అనుకో, గాడ్ విల్ నెవర్ యాక్సెప్ట్. రిమెంబర్, లెర్న్ టు బీ హంబుల్ అండ్ ఫెయిత్ఫుల్. గాడ్ ఇస్ ఎ రివార్డ్. గాడ్ హెస్ ఆల్రెడీ సపరేటెడ్ యూ. అన్యుల నుండి దేవుడు మనల్ని కోరుకున్నాడండి. రాజులైన యాజక సమూహంగా ఏర్పరచబడిన వారుగా, విలువైన ప్రజలుగా, ఆశ్చర్యకరమైన వెలుగులో నడిచే వారుగా దేవుడు మనల్ని కోరుకున్నాడు. దే హ్యావ్ బీన్ సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. నాకు ఇది లేదని, నాకు అది లేదని ఏడుస్తాను, నేను వాళ్ళలాగా లేని వీళ్ళలాగా లేని ఏడుస్తాను, పెద్ద లిస్ట్ పెట్టుకోవచ్చు. దేవుడు ఆల్రెడీ మనల్ని అందరినీ ఆయన సన్నిధిలోకి తీసుకొచ్చారు. ఆయన సన్నిధికి మించిన భాగ్యం ఏదైనా ఉందా? ఆయన సన్నిధి చేయగలిగిన అవకాశానికి మించిన భాగ్యం ఏదైనా ఉందా? నీవు ఆయన సన్నిధిలోకి వస్తామే గొప్ప భాగ్యమే కదా. గాడ్ హెస్ గివెన్ యూ ద ఆపర్చునిటీ టు కమ్ ఇన్ టు హిస్ ప్రెజెన్స్. ఒకప్పుడు దేవా నీ సన్నిధి కావాలని నేర్చో. ఈరోజు దేవుని సన్నిధి ఉందరన్నా కూడా వెళ్తానికి నిర్లక్ష్యపరుస్తున్నారు మనుషులు. టైం లేదంటున్నారు మనుషులు. ఏ దేవుని సన్నిధి లేదన్నా కాదు కాదు, మళ్ళీ ఆలే చెప్తారు, ఓ దేవుడు గాడ్స్ ప్రెజెన్స్ సో స్ట్రాంగ్. ఎస్, బట్ వై డిడ్ యూ కమ్? ఐ వాస్ బిజీ విత్ వాట్? అన్వాంటెడ్ థింగ్స్. మనం చూస్తామండి, దేవుడు అభిషేకించాడండి. ఈరోజు తన ఆత్మ ద్వారా మన అందరిని అభిషేకిస్తున్నాడండి. అభిషేకించబడిన వారు అభిషేకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఎంతో ఉంది. దేవుని వాక్యం మొత్తం తెలియజేస్తుంది.
It is your responsibility to take care of your anointing. It is not my responsibility or anybody else's responsibility to take care of your anointing. It is your responsibility. దేవుడు అభిషేకం అందరిపైన వస్తుంది. వారిపైన వచ్చింది, ఈ మాత్రం నాకు ఒక్కడికి వచ్చింది. నన్ను ఎప్పుడు గర్వించదు. అనాయింటింగ్ ఇస్ నథింగ్ బట్ అపాయింటింగ్. అపాయింటింగ్ దేవుడు ఎవరికైనా ఇస్తాడు. కానీ నమ్మకత్వం లేదా, డిస్క్వాలిఫైడ్. అది ఇంకా గొప్ప డిజాస్టర్. అయ్యో, ఇట్స్ బెటర్ నాట్ టు బి అపాయింటెడ్. ఎందుకంటే అపాయింట్ అయ్యి ఊస్టింగ్ అవ్వేమో దేవుని సన్నిధిలో, దానికి ఇంకా వేరేదేముంది? దేవుని ద్వారా తునీకరించబడిన వారిని ఎవరు మేలు చేయగలుగుతారు? ఎవరు మేలు చేయగలుగుతారు? బట్ రిమెంబర్, స్మాల్ బిగినింగ్స్. అందుకనే హబక్కు గ్రంథం ఒకసారి వస్తూ చివరి వచ్చిన మీద మాత్రం చదువుదామండి, అందరు కలిసి చదువుదామండి. హబక్కు గ్రంథం 3:17-19 వరకు. అంజూరపు చెట్లు పూయకుండినను, అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకుండినను, ఒలివల చెట్లు కాపులేకయుండినను, శేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను. ఆగండి, ఇది ఇంగ్లీష్ లో చూస్తే అంటే నోట్ బ్లాసమ్ అంటే ఏ మాత్రం ఎదుగుదల లేకపోయినను, లేకపోతే ఫలము లేకపోయినను, లేకపోతే ప్రయాసకి లాభము లేకపోయినను, లేకపోతే చేసిన పనికి ఆహారము లేకపోయినను, లేకపోతే హెచ్చింపు లేకపోయినను, మందకి కాపుదల లేకపోయినను, ఏది లేకపోయినను. ఈరోజు అన్నీ ఉంటాయి కదా, దేవునికి థ్యాంక్ యూ చెప్తాం. ఏది లేకపోయినను, దేవా నీకు స్తోత్రంలయ్యా, నా తగిన కాలంలో, నా తగిన సమయంలో, నా జీవితంలో నువ్వు అన్నీ చేస్తావు ప్రభు అని నమ్మేవారు ఉంటే హల్లెలూయా చెప్తారా? ఈరోజు ఉద్యోగం లేనంత మాత్రాన దేవుడు చెడ్డ దేవుడు అని కాదు. నీకేదో యాక్సిడెంట్ అయినంత మాత్రాన దేవుడు ఏదో చెడ్డ దేవుడు అని కాదు. నీ జీవితంలో ఏదో ఒక కీడు జరిగినంత మాత్రాన నీకేదో ఏ దేవుడు నిన్ను మర్చిపోయాడని అర్థం కాదు. అనేకసార్లు జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. పరీక్షలో నిలిచి ఉండాలి. పరీక్షలో నిలిచి ఉంటే మాత్రమే మన జీవితంలో ఎదుగుదల ఉంటుంది. పరీక్షలో నిలిస్తే మాత్రమే మనం హెచ్చింపగలుగుతాం. కానీ ఏది ఏమైనాను 18వ వచనం, yet I will rejoice in the Lord, I will joy in the God of my salvation. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఎక్కడ అందరు చెప్పండి ఈ మాట. మీరు చిన్నవారికి ఉండొచ్చు, చిన్న జీవితం ఉండొచ్చు, చిన్నగా ఉండొచ్చు, చిన్నగా కష్టపడచ్చు, చిన్నగా ఎదగచ్చు, చిన్నగా కనబడచ్చు. మనుషుల ముందు మనుషులు మిమ్మల్ని చిన్నగా చూడొచ్చు. డోంట్ వరీ. చిన్నదిగా ఎప్పుడు ఉండదు, చిన్నగానే ప్రారంభమవుతుంది ఆవగింజంతా. కానీ అది ఎదిగింది అనుకో, పక్కన అన్ని తన్ని పడేస్తాయంట. ఎందుకంటే అది వేర్లు తన్నింది అనుకో, అది లోటుకి దిగింది అనుకో, అది ఎంతో గంభీరంగా వెళ్తుందంట. అది వెళ్ళిన గంభీరత్వం చూస్తే దాని పక్కకి ఏది రాదు. ఆవగింజంతే చేతిలో కూడా సరిగా పట్టుకోలేము. కానీ ఆయన సన్నిధిలో మనం నాటబడిన వారుగా దేవునితో యథావిధిగా, ఇందాక చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. చిన్న ప్రార్థనలు, చిన్న ఉపవాసములు, చిన్నగా ఇష్టములు, చిన్నగా ప్రేమను చూపిస్తాములు, చిన్నగా కనబడచ్చు ఇవన్నీ. బట్ నో ఇట్స్ నాట్ స్మాల్, దే ఆర్ పవర్. ఆటంబం చూస్తానికి చిన్నగా ఉంటుందండి. ఈ పటాసులు కాల్చే వాళ్ళు జ్ఞాపకం ఉందా? ఆటంబం దాంట్లో కూడా ఉంటుంది. ఆటంబం అని ఇంతే ఉంటుంది. పెద్ద తాప్ తూపు తీప్ తాప్ అంటుంది. అది బట్టి పెట్ట ఢుమ్ ఉంటుంది. అది చిన్నగా ఉంటుంది, పేలిందనుకో ఉంటుంది. బట్ దెన్ రిమెంబర్, దేవుడు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అంటాడు, గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. చేసే స్థలంలోంచి మీ జీవితంలో ఏంటి అది చిన్నది? మిమ్మల్ని మీరు చిన్నగా చూసుకుంటున్నారా? లేదు మనుషులు మిమ్మల్ని చిన్నగా చూస్తున్నారా? గొలియాతు దావీదుని చూసి చిన్నగా చూశాడు, చిన్న బాలుల్లా కనబడ్డాడు. దావీదుని చూసి హేళన చేస్తున్నాడు. కానీ ఆ చిన్న దావీదు రోషముతో వెళ్ళాడు. ఏం నవ్వాడు? దేవుడు నా తోడున్నాడు, దేవుడు నాకు జయమిస్తాడు, దేవుడు నన్ను బలపరుస్తాడు, దేవుడు నన్ను లేవనెత్తుతాడు, దేవుడు నా జీవితంలో అన్నీ జరిగిస్తాడు. దేవుడు 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 నమ్మండి, దేవుని నమ్మండి, దేవుని నమ్మండి. ఆయన నమ్మదగిన దేవుడు అండి, నమ్మండి. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అండి, నమ్మండి. ఈరోజు చిన్నవి నిర్లక్ష్యపరచకండి. ప్రార్థన, దేవుని వాక్య ధ్యానము, ఇస్తము, విత్తుతము, ఉపవాస ప్రార్థన,
నువ్వు తగ్గించుకుంటాము, నీకనే ఇతరులు యోగులుగా ఎంచుతాము. దేవుడు అనుగ్రహించిన నీ కుటుంబాన్ని నిర్లక్ష్యపరుస్తున్నారా? అదే సమయంలో ఎప్పుడు నేను నా ఇల్లు అని అన్నట్టుగా కాకుండా ఎంతోమంది మర్చిపోబడిన వారు ఉన్నారు, బాధల్లో ఉన్నవారు ఉన్నారు, ఒంటరితనంలో ఉన్నవారు ఉన్నారు. దాహంతో ఉన్న వారికి ప్రభు నామంలో ఒక గిన్నె చిన్న నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలాన్ని పోగొట్టుకోమంట. మన విశ్వాసంతో ఉంటే మనకి ఇచ్చిన ఒక్క తలాంత అయినా కూడా పర్వాలేదండి. నీకు ఇచ్చింది ఒకటే అయినా కూడా పర్వాలేదు. నువ్వు నమ్మకస్తుడిగా ఉంటే, విశ్వాసంతో జీవిస్తే, విశ్వాసంతో దాన్ని వర్ధిలింపజేస్తే బలా నమ్మకమైన మంచి దాసుడు. మనుషుల దృష్టిలో చిన్నగా ఉన్నది దేవుని దృష్టిలో ఘనమైందండి. ఎందుకంటే మనుషుడైతే ప్రారంభాన్ని చూస్తాడు, కానీ దేవుడు అంతా ఎరుగున్న దేవుడు. నీ జీవితంలో అంతా ఎరుగున్న దేవుడు. నీవు కానీ లోబడితే నీ జీవితంలో అంతం ఏంటో, ఎలా ఉండాలో దేవుడు ముందుగా నేను నిర్ణయించిన దేవుడు. నీవు కానీ యథార్థంగా నీ సన్నిధిలో సమర్పించుకుంటే, దేవా నాకు కావాల్సిన విధేయత దయచేయి, నమ్మకత్వం దయచేయి, లెక్కప్ప చెప్పే జీవితం దయచేయి. యేసు ప్రభు పుట్టిన ఊరు చాలా చిన్న ప్రాంతం, నజరేత్. ఇన్ఫాక్ట్ అడుగుతారు, నజరేత్ నుండి ఏమైనా మంచిది వస్తుందా? ఈజ్ దర్ ఎనీ గుడ్ అవుట్ ఆఫ్ నజరేత్? కానీ యేసు ప్రభు వచ్చాడండి నజరేత్ నుండి. అందుకని ఈ రోజు వరకు నజరేయుడని యేసు అని పిలుస్తున్నాం. దట్ స్మాల్ కెన్ బి బిగ్. దట్ స్మాల్ టుడే కెన్ బికమ్ ద గ్రేటెస్ట్ టుమారో. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు ఏంటి, నీకు ఇచ్చిన కెపాసిటీ ఏంటి, నీకు ఇచ్చిన వరములు ఏంటి, నీకు ఇచ్చిన సహాయం ఏంటి, నీ చేతిలో నమ్మి అప్పచెప్పింది ఏంటి? చిన్నది అని నిర్లక్ష్యపరచొద్దు. నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉండగలుగుతావు. నీ కుటుంబం, నీ ఉద్యోగం, నీ తలాంతులు, నీకు ఇచ్చిన అవకాశాలు దేవుడు లెక్క అడుగుతాడండి. చెప్పగలిగితే బలా నమ్మకమైన మంచి దాసుడు. ఈరోజు దేవుడు మనల్ని కోరుకున్నాడు కదా, మనల్ని ఏర్పరుచుకున్నాడు కదా. ఏంటది మనం చేసేది? దేవుడి కొరకు ఏదన్నా చేస్తున్నామా? ఆయన రాజ్యం కొరకు. ఆయన రాజ్యం కొరకు ఏ ఒక్కటన్నా చేస్తున్నామా? దేవుని పనిలో ఏ ఒక్క చిన్న పని చేస్తున్నామా? ఇస్ దర్ ఎనీ వన్ స్మాల్ రెస్పాన్సిబిలిటీ దట్ యు డూ ఫర్ గాడ్? ఎప్పుడు వచ్చి దేవా నాకు ఇది చేయ, నాకు అది చేయని అడుగుతున్నావు. ఏంటది నీవు చేసింది దేవునికి? చిన్న పని అంటే చిన్న పని నాకు వద్దు, నాకు ఏదైనా పెద్దది అంటున్నావు. చిన్న దాంట్లోనే కదా నమ్మకత్వం నిరూపించబడేది. చిన్నవారిని కదా దేవుడు కోరుకుంటున్నాడు. ఆ చిన్న బాలుడు తెచ్చిన 5 రొట్టెలు 2 చిన్న చేపలే కదా. ఆ చిన్నవారిని చూసి, పిల్లలకి చూసే కదా దేవుడు అన్నాడు, ఈ వీరిదే పరలోక రాజ్యం. ఈరోజు ఇఫ్ యూ కెన్ స్టే ద హంబుల్ వన్, తగ్గించుకునే వ్యక్తి ఉండగలిగితే దేవుడు హెచ్చిస్తాడండి, నిశ్చయంగా హెచ్చిస్తాడండి. ప్రతి ఒక్కరికి జవాబిచ్చే దేవుడు, ప్రతి ఒక్కరిని బలపరిచే దేవుడు, ప్రతి విషయంలో కార్యాన్ని జరిగించే దేవుడు ఈరోజు మీ జీవితంలో జరిగిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడయ్యా, ప్రతి ఒక్కరి జీవితంలో చూడు ప్రభా. ఏ చిన్నదని నిర్లక్ష్యపరచనవద్దు, ఏ చిన్నదని తునీకరించనవద్దు. ఇతరులతో పోల్చుకుంటూ ఇంకా సనుగుడితో జీవించే జీవితం ఉండనవద్దు. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగునన్న మాట ప్రభువా యెషయాలో తెలియజేసిన రీతి, Here we are, Lord Father. We believe you are a God who is faithful. Who is faithful, Lord, to bless us, to lead us, to multiply us. ప్రభువా మా జీవితంలో ప్రతిది మేలైంది నీవు జరిగించు. ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ కమ్స్ ఫ్రమ్ అబౌవ్ అని తెలియజేసిన రీతిగా అయ్యా ప్రతి ఘనమైనది, మేలైనది, మాకు తగినది ఈ దగ్గర నుండే వస్తుంది ప్రభు. రుచింది ఏది నిర్లక్ష్యపరచనవద్దు. నీకు లెక్కప్ప చెప్పాలన్న భయంతో జీవించే కృపను దయచేయి. వర్ధిల్లే బ్రతుకు మాకు దయచేయి, ఫలించే బ్రతుకు మాకు దయచేయి. అభివృద్ధి, క్రమాభివృద్ధి మా జీవితంలో కనబడాలి అయ్యా. అయ్యా యేసు ప్రభువా, నువ్వే లోకంలో ఉన్నప్పుడు మనుషుల దయలో, దేవుని దయలో ఎదుగుతూ వచ్చావు కదా అయ్యా. అయ్యా మా జీవితంలో కూడా ఎదుగుదల దయచేయమని వేడుకుంటున్నాం. మాకు జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. గివ్ us wisdom, Lord Father. సమయోచితమైన జ్ఞానం దయచేయ. ఏది ఎలాగ వెళ్ళాలో, ఏది ఎలా చేయాలో, ఏది ఎలా జరగాలో మాకు విశ్వాసం దయచేయి ప్రభావ. మేము పట్టిన దాన్ని కొనసాగించే వారిగా చెయ్యి. సగం బ్రతుకు వద్దు ప్రభా. ప్రారంభించి ఆపివేసే బ్రతుకు మాకు వద్దు ప్రభా.
ప్రతిదీ చిన్నదో గొప్పదో ప్రతిదీ అల్పంగా కనబడచ్చేమో, కానీ విశ్వాసంతో నువ్వు మాకు ప్రత్యేకంగా మాకు ఇచ్చినదని నమ్మి నీకు లెక్కప్ప చెప్పాలనే భయంతో మేము బ్రతుకుతే దేవా, చిన్నదే గొప్ప దీవెనిగా మారుతుంది కదా ప్రభా. ఈరోజు ప్రభా, మనుషులు మమ్మల్ని ఎలా చూసినా, మనుషులు మాతో ఎలా మాట్లాడినా, మేము మాత్రం ప్రతిస్పందనగా ప్రేమతో, గౌరవంతో, తగ్గింపుతో నీ శిష్యులుగా, నీ బిడ్డలుగా, నా సత్క్రియల ద్వారంగా పరమ తండ్రి నీకు మహిమ తెచ్చేవారిగా మమ్మల్ని చేయమని వేడుకుంటున్నామయ్యా. ఈరోజు మా జీవితంలో నువ్వు ఇచ్చిన అన్నీ నీకు మహిమ తెస్తానికే, మా స్వార్థానికి కాదు. ఇక్కడ ఎవరు మేము మాకే అనుకున్నట్టుగా ఉండనవద్దు ప్రభు. మేము మాకు ఏది నువ్వు ఇచ్చినా నీ మహిమ కొరకు, నువ్వు ఇచ్చిన సమస్తం నీ మహిమ కొరకు వాడే కృప, జీవించే భాగ్యము మాకు అనుగ్రహించి నీ కృపలో, నీ కనికరంలో, నీ దీవెనలో మమ్మల్ని నడిపించమని ఈ రాత్రి విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేసి ప్రతి ఒక్కరి హృదయంలో వారు ప్రారంభించిన ప్రారంభాన్ని గట్టిగా పట్టుకుంటానికి, వారి జీవితంలో అల్పంగా కనబడేది ఏదైనా సరే ప్రభా, విశ్వాసంతో వారు నడుస్తే, నీ చిత్తంలో వారు వెళ్తే క్రమక్రమాభివృద్ధి చూస్తారనే విశ్వాసంతో వారు జీవిస్తారు అనేది నిశ్చయత కలిగిన వారికి ఇక్కడ నుండి వెళ్తానికి సహాయించి ప్రభా, నీ సన్నిధి మా మధ్య గొప్పగా ఉందయ్యా. వందనాలయ్యా. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ముట్టు ప్రభా, ప్రతి ఒక్కరిని దర్శించు ప్రభా, ప్రతి ఒక్కరిలో మేలు జరిగించమని వేడుకుంటూ ప్రతి ప్రార్థనకి జవాబు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్.